రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఆ పోలింగ్ ఉండబోతోంది. సో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 3,32,32,318 మంది ఈ పోలింగ్లో పాల్గొన్నారు. సో ఉదయం 7 గంటల నుంచి మొదలైనటువంటి పోలింగ్. సో ప్రస్తుతం మనము సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఒక పోలింగ్ బూత్లో ఉన్నాము. సో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలీస్ సిబ్బంది బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇక సీసీ కెమెరాల నిఘాలో ఈ యొక్క పోలింగ్ బూత్లన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పటికే ఓటర్లంతా కూడా తమ విధిగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ ఒకరొకరు నెమ్మదిగా పోలింగ్ బూత్కి చేరుకుంటున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పోలింగ్ బూత్లలో అనేక రకాల సదుపాయాలు చేశారు. కొంత ఏదైతే నిన్న మొన్న కూడా 45 డిగ్రీల ఎండ ఉన్నది, కానీ ఎన్నికల వేళ కొంత ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా. సో పెద్దగా ఎండ తీవ్రత కూడా కనిపించట్లేదు కాబట్టి ఓటర్లంతా కూడా బయటకు వచ్చి ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 37% మాత్రమే ఆ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రధానంగా చదువుకున్న వాళ్ళు మేధావులు ఉంటారు, కానీ గ్రేటర్ హైదరాబాద్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా మంది ఇబ్బందులు ఫీల్ అవుతుంది. ఒకసారి మాట్లాడాలి, ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏంటి అంటే గ్రేటర్ హైదరాబాద్లో చాలా తక్కువ అవుతుంటుంది. సో మీరేమో చెప్తారు, చాలా మంది ఓటు హక్కు వేయడానికి ఇబ్బంది పడుతుంది. ఇది చాలా పవిత్ర ఓటు. మన రెస్పాన్సిబిలిటీ మనం ఎలక్ట్ చేసుకోవాలి, అది మన బాధ్యత. మీరేం చెప్తారు యువతకు? చాలా మంది గ్రేటర్ హైదరాబాద్లో ఓటు వేయడానికి రాదు, ఎందుకంటే సెలవు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు 50 టూర్లు వెళ్తున్నారు కానీ ఓటు వేయడానికి రావట్లేదు. ఈ సంవత్సరం అవేర్నెస్ చాలా బాగుంది. ఈ సంవత్సరం చాలా ఎక్కువగా పర్సంటేజ్ కూడా ఉందని నా కోరిక. సో ఇది చాలా మంది చెప్పేది ఏంటంటే ఓటు హక్కును వినియోగించుకోండి. ఇప్పటికే ఆ ఎన్నికల సంఘం అవేర్నెస్ కల్పించింది. గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోకుండా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు, అటు యువత కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు. గ్రేటర్ హైదరాబాద్లో 100కు 37% మాత్రమే పోలింగ్. కానీ ఈసారి అలా కాకుండా ఎన్నికల సంఘం ఒక అడుగు ముందుకేసింది. అటు మెట్రో కావచ్చు, బస్టాండ్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కొంత అవేర్నెస్ను కల్పించే బ్యానర్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఎలాగైనా ఓటు హక్కును వినియోగించుకోవాలి, దేశ పౌరులుగా మన బాధ్యతైనటువంటి రీతిలో ప్రచారం చేసింది. సో చూద్దాం ఈసారైనా మరి నిజంగా ఓటర్లంతా, ఇప్పటికే ప్రభుత్వం హాలిడేని ప్రకటించింది, ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పింది. అటు సాటర్డే కావచ్చు, సండే కావచ్చు, మండే వరుసగా 3 రోజుల సెలవులు ఉన్నాయి కాబట్టి నిజంగా ఓటర్లు మరి తమ విధిగా ఓటు హక్కును వినియోగించుకుంటారా లేదా అటువంటి చూడాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. ఇక పోలింగ్ కేంద్రాల విషయానికి వస్తే మాత్రం అటు పోలీస్ సిబ్బంది కావచ్చు, అటు ఎన్నికల అధికారులు కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ ఓటర్లకైతే సహకరిస్తున్నట్టు మనం చూస్తామని. ఇప్పటికీ కొంతమంది ఓటు వేసి బయటకు వస్తున్నారు. ఇక లోపల ఈవీఎంలు ఏమైనా మోహరించినా కూడా, ఈవీఎంలో ఇబ్బందులు ఏమైనా కలిగినా కూడా వాటికి ఆల్టర్నేట్గా కూడా దాదాపు 3 సిబ్బందిని ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 3 సిబ్బందిని ఏర్పాటు చేశారు. వెంటనే వాటిని మాడిఫై చేయడమా, రీమార్క్ చేయడమా, లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఏమంటే వాటిని సెట్ చేయడానికి కూడా 3 సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మొత్తం మీద పోలీసుల నిఘాలో, సీసీ కెమెరాల నిఘాలో ప్రశాంతమైనటువంటి వాతావరణం మాత్రం ఇక్కడ ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఆ బూత్లో అయితే పోలింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరో బూత్కి వెళ్దాం, మరి అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఆ ఓటు విషయంలో ఎలా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.